గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టివ్లీస్లో మనం బస్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి చిన్నగా ఉంటాయి అనమాట బస్ స్టాప్స్. సో ఇదే బస్ స్టాప్ అనమాట. ఇక్కడ వెయిట్ చేస్తే అక్కడ మన స్క్రీన్స్ ఉంటాయి, ఏ టైంకి ఏ బస్ వస్తుందో అంతా మనకి స్క్రీన్లో వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్ అక్కడ ఏ టైం అయితే ఆ టైంకే వస్తాయి. అండ్ బస్ ఎక్కేయంగానే ఇక్కడ అన్ని ఆటోమేటిక్ డోర్స్ అనమాట. పైన మనకి స్క్రీన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ స్టాప్ ఏది, మ్యాప్ రూట్ ఎటు నుంచి ఎటు వెళ్తుంది అంతా కూడా మనకి మెన్షన్ చేస్తాడు. అండ్ ఇక్కడ ఆరెంజ్ కనిపిస్తుంది కదా, సో ఇదే మెయిన్ అనమాట ఈ బస్సులో. ఎందుకంటే ఈ బస్సులో టికెట్ కలెక్టర్స్ ఉండరు, టికెట్ తీసుకోవటానికి ఎవరు ఉండరు. సో మనమే బస్ ఎక్కగానే ఆటోమేటిక్గా అక్కడ ట్యాప్ చేసినట్టయితే మనకి టికెట్ వచ్చేస్తుంది అనమాట. సో అండ్ బస్సులో వచ్చేసి మనకి సీటింగ్స్ అంతా ఉంటుంది. ఇక్కడ ఎవరు కూర్చోవాలి, ప్రెగ్నెంట్ ఉమెన్స్ వచ్చినప్పుడు, లేకపోతే పిల్లల్ని తీసుకురావడానికి ట్రాలీస్ లాంటివి ఉంటాయి కదా, అవి వచ్చినప్పుడు ఎక్కడ పెట్టాలి, అండ్ ఏ ఏజ్ వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి అంతా మనకి పైన మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో ఆటోమేటిక్ డోర్స్ కాబట్టి బస్ ఆగినప్పుడు, బస్ ఆగిన తర్వాత బస్ కొంచెం కిందకి దిగుతుంది మనం దిగటానికి ఎక్కడ కంఫర్ట్గా. అండ్ బస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కొంచెం మళ్ళీ హైట్ లిఫ్ట్ అయింది. సో మనమే జస్ట్ ఆరెంజ్గా మంచిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్. అండ్ చాలా జస్ట్ మనం జార్జియాలో అయితే ప్రైస్ వచ్చేసి మనం ఎంత దూరం 90 సెకండ్స్ వరకు మనకి మళ్ళీ టికెట్ కట్ అయ్యింది. 90 మినిట్స్ వరకు మళ్ళీ మనం టికెట్ తీసుకోవాలి. సో ఇప్పుడు చూడండి అక్కడ ట్యాప్ చేసి వచ్చింది కదా, సో సింపుల్ అట్లా ట్యాప్ చేసుకుంటే మనకు ఒక సౌండ్ ట్యాప్ చేస్తే చాలా వెళ్ళిపోవడమే. అండ్ ఫ్రంట్ ఆటోమేటిక్ 2-3 డోర్స్ ఉంటాయి, ఫ్రంట్ బ్యాక్ కూడా. కొంతమంది 90 సెకండ్స్ మళ్ళీ మనం ట్యాప్ చేసుకొని ఇన్ కేస్ బస్సులో డౌట్ వస్తే ఏసీ ఉంటుంది, ఛార్జింగ్ ఉంటాయి, చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంచుతారు. అండ్ చాలా ఈజీ అన్నమాట ట్రాన్స్పోర్ట్. మనకి ప్రైస్ చాలా తక్కువ కాబట్టి స్టూడెంట్స్ కార్డ్స్ కూడా ఉంటాయి. అండ్ లోపల చాలా మందికి ఎక్కడెక్కడ కూర్చోవాలని సీటింగ్స్ ఉంటాయి అన్నమాట.